నీకు అవమానం జరిగిందా కుమ్మేసైరా ఒళ్ళు. వాడు చేసే తప్పులు దేవుడు శిక్షిస్తాడు అనేది తప్పురా. యాపు గీసి స్కెచ్ వేసి వాడిని కప్పెట్టేయాలిరా. నీతో ఎదుటివాడు ఎలా నడుచుకుంటే నువ్వు వాడితో అలాగే నడుచుకో. మంచిగా ఉంటే మంచినే పంచు, చెడుగా ఉంటే చెడుగుడు వాడు. నీవు కొంతమందికి చిట్టోడివి, మరి కొంతమందికి నువ్వు మంచోడివి. నీవు న్యాయంగా నడుచుకుంటే, నువ్వు న్యాయంగా బతుకుతుంటే నీకు ఈ సమాజం సలం చేస్తది. ఈ ప్రకృతి నీకు ప్రేమ పంచుతది. నీకు అన్యాయం జరిగిందా తీసేయరా తోలు. నీకు అవమానం జరిగిందా కుమ్మేసైరా ఒళ్ళు. వాడు చేసే తప్పులు దేవుడు శిక్షిస్తాడు అనేది తప్పురా. జ్ఞాపు గీసి స్కెచ్ వేసి వాడిని కప్పెట్టేయాలిరా. నీ మంచితనానికి అన్యాయం జరిగితే అది ముమ్మాటికి నీ తప్పే, నీ తప్పే. ఎవరితో మంచిగా ఉండాలో ఎవడు ఎలాంటోడు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. తప్పు లేకుండా నిన్ను ఎవడన్న గెలికితే నువ్వని బొక్కలు చూడు చేయాల్సిందే. మత విద్యాస్వాలకు గాని కుల విద్వేషాలకు గాని నువ్వు ఏనాడు లొంగకు, ఏనాడు లొంగకు. అవి నిన్ను మానసికంగా ఎప్పుడు బాధపడుతూనే ఉంటాయి. ఈ ప్రకృతి దేవుడు ఈ ప్రకృతితో మమేకమై బ్రతుకు. ఎవడు ఎప్పుడు నానా చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ క్షణంలోపు సాయగుణంగా బతుకు. నీకు అన్యాయం జరిగిందా తీసేయరా తోలు. నీకు అవమానం జరిగిందా కుమ్మేసైరా ఒళ్ళు. వాడు చేసే తప్పులు దేవుడు శిక్షిస్తాడు అనేది తప్పురా. జ్ఞాపు గీసి స్కెచ్ వేసి వాడిని కప్పెట్టేయాలిరా. మేడలున్నా మిద్దెలున్నా కాటికే నీ పయనం.